నాణ్యమైన చదువులకు మాతృభాష మాత్రమే శరణ్యమని, భాషా వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా విద్యా ప్రగతికి బాటలు వేసేవారం అవుతామని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కొంక్యాన మురళీధర్, పీజీ గుప్తా, గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 25వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనిషి జీవితంలో మొదటి నేర్చుకునే భాష మాతృభాష మాత్రమేనని స్పష్టం చేశారు. అమ్మ మాటే మాతృభాష అని, అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకుంటే మాతృభాషను కూడా కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. మానవ మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడం తప్పులేదు, అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలని వారు పేర్కొన్నారు. అమ్మ భాష అమృతం లాంటిదని, అట్లాంటి మాతృభాషను రక్షించుకోవడం మనందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ విధిగా మాతృభాష పరిరక్షణకు పాటుపడాలని వారు కోరారు. మన దేశంలో 162 భాషలు ఉన్నాయని, అందులో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన భాష తెలుగు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన మాతృభాషను, సంస్కృతిని కాపాడుకోవడం, భావితరాల వారికి దాన్ని అందించడం తెలుగువారి ప్రథమ కర్తవ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా తెలుగు భాషను కాపాడుకోవడం ఒక గురుతర బాధ్యతగా గుర్తించి నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, గేదెల లక్ష్మి, రాంబాయి, నందిగాం కామేశ్వరరావు, గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు, మెట్ట ధనుంజయ భట్లు, గురు ఆనందరావు, ఎండ మోహన్, ఎం మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన భాషని, మన సంస్కృతిని పరిరక్షిస్తూ మిగతా భాషలను కూడా మనం వాళ్ళతో కూడా స్నేహ సంబంధం నడుస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష ఔన్నత్యానికి, తెలుగు భాష తాలూకా అభివృద్ధికి బాటలు వేసే పరిస్థితి తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ మాతృభాష దినోత్సవం ద్వారా ప్రతి వ్యక్తి ఏ భాషలో ఉన్నప్పటికీ, ఏ మతంలో, ఏ భాషలో పుట్టాడో ఆ భాషను ఆయన అభిప్రాయం తీసుకుని సోదరులు కూడా ఆప్యాయతగా, అనురాగంగా వాళ్ళు ప్రేమిస్తూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో 3000 భాషలుంటే అందులో తెలుగు భాష ఎప్పటికీ చెక్కుచెదన భాష. తెలుగు భాష అంటే ఒక మమకారం, మమత, అనురాగాలు కూర్చున్న భాష. ఈ తెలుగుదనం ఈ విధంగా ఉట్టిపడే ఉండేందుకు మహానుభావుడు ఆ రోజు గిరిజ రామూర్తి పంపించాను. ఎంతోమంది మహనీయులు నిన్ననే మన తోట్పురంలో పుట్టినటువంటి మహిళ మన నన్నయ్య సిటీ ఉపకృతమైంది. ఆవిడ కూడా మాతృభాష మీద ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం సమర్పించడం వల్ల ఆవిడ నారీ శక్తి అవార్డు ఇచ్చారు. అట్లాగా మాతృభాష వికాసానికి తోడ్పడే ఎంతో మహనీయులందరినీ ఈరోజు ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కలుపుకుంటూ ఈ భాషా పరిరక్షణ మనవంతు బాధ్యతగా వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ముందుకెళ్తుకుంటూ చాలా ముఖ్యమైనది. మన తెలుగు భాషకి ఎంతోమంది ప్రముఖులు కంకణం కట్టుకొని భాషా ఉద్యమాన్ని చాలా చక్కగా, మన ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే విధంగా తయారు చేశారు. మహాకవి, విప్లవ కవి కొంక్యాన్ ఛాయరాజ్ చెప్పినట్టు పరభాషలో ఏడవలేము, నవ్వలేము. అలాగా మనకి ఏదైనా చిన్న ఆపదొస్తే అమ్మో అంటాము, నాన్న అంటాం, కానీ మమ్మీ డాడీ అనం. అందుకు మన భాష తాలూకా గొప్పదనాన్ని, మనకు భాష తాలూకా ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే మహాకవుల తాలూకా ఆదర్శమే ఈరోజు ఈ విధంగా తయారు చేస్తుందని చెప్పక తప్పదు. ఈరోజు ప్రపంచ భాషా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరు భాష వాళ్ళకి గొప్ప, అలాగే పరభాషను కూడా మనం గౌరవించాలి. అందులో భాగంగా మన తెలుగు భాష, సంస్కృతం అనేది కామన్ అందరికి కూడాను. తెలుగు భాష అనేది మన తెలుగు రాష్ట్రాలకి, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భాష అభివృద్ధిలో మన భాషను మనం గౌరవించే బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ప్రపంచ దేశాల భాషల్లో మన తెలుగు లెస్స అన్నది అదొక నానుడి. అటువంటి తెలుగు భాష బాగా డెవలప్ అవ్వడానికి ఎంతోమంది కవులు, ఎంతోమంది రైటర్స్ దాన్ని అలాగా బాగా తెలుగు లాంగ్వేజ్ని బాగా డెవలప్ చేశారు. కనుక వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ తెలుగు అనేది మన పాలనలో, మన 2 రాష్ట్రాల పాలనలో బాగా స్కూల్స్లోనైతేనేమి, కాలేజెస్లో అయితేనేమి బాగా డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా ఎడ్యుకేషన్ తెలుగు మాతృభాష అన్నది ఉండాలి ఆ రాష్ట్రంలో. అలాగుంటే మాతృభాషలు
ఏ మాతృభాష అయినా సరే బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తరువాత రెండో భాష ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఏ రాష్ట్రానికి మాతృభాష అది కంపల్సరీగా ఎడ్యుకేషన్లో ఉండాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. తెలుగు అనేది ఒక అమృతం. తెలుగులో మాట్లాడితే మనకి ఎంత స్పష్టంగా మన మనసుకి మన మైండ్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మరి మనం ఎన్ని భాషలు నేర్చుకునే ఈ తెలుగులో మాట్లాడితే అమ్మ అని పదానికి అది ఎంత అందంగా ఉంటుందో తెలుగు మాట్లాడితే అంతే అందంగా ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మ అని రెండు పెదాలు అంటుకున్నట్టు మనం లోపల మనసులో బాధపడతాం. అలాగే తెలుగు మాట్లాడితే ప్రతి మాట కూడా తెలుగులో మాట్లాడితే దానికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. దానికి తెలుగు మాట్లాడితే మనం ఏ దేశం వెళ్ళినా కూడా మనం ఎన్ని భాషలు నేర్చుకునే ఈ తెలుగు అనేది మనం మాట్లాడితే దాని ఇంపార్టెన్స్ వేరేగా ఉంటాయండి. మరి ఈ తెలుగు అనేది ఎప్పటికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు మనం ఈరోజు చెప్పుకుంటున్నాము.